సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఇన్ హ్యూమన్స్ లో సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుంది? క్యారెక్టర్స్ ఇన్ ద ఇండివిడ్యువల్స్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. దీనిలో హ్యూమన్స్ లో క్యారెక్టర్స్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేశాను నన్ను. ఫస్ట్ కేటగిరీలో ఏమొస్తుందంటే, ఈ క్యారెక్టర్స్ అనేవి డు నాట్ షో ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద రెసిప్రోకల్ క్రాస్. అంటే ఫస్ట్ క్యారెక్టర్స్ దేనికి సంబంధించి అంటే ఆటోజోమ్స్ కి సంబంధించినవి. వీటిలో రెసిప్రోకల్ క్రాస్, ఇందాక చెప్పుకున్నాను, రెసిప్రోకల్ క్రాస్ అనేది ఫస్ట్ ఒక క్రాస్ చేసేసిన తర్వాత వచ్చే ఇండివిజువల్స్ ని చూసుకుంటున్నాం. తర్వాత ఆ పేరెంట్స్ ని అటు ఇటు మారుస్తున్నాం. అంటే ఇందాక వైట్ ఐడ్ ఒకసారి తీసుకున్నాం, వైట్ ఐడ్ అంటే రెడ్ ఐడ్ ఫీమేల్ ని తీసుకున్నాం డ్రోసోఫిలాలో, వైట్ ఐడ్ మేల్ ని తీసుకున్నాం. తర్వాత దానికి ఆపోజిట్ లో తీసుకున్నాం, దీన్ని రెసిప్రోకల్ క్రాస్ అంటున్నాం. అంటే ఆటోజోమ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆటోజోమ్స్ కి సంబంధించిన డిసీజ్ ఏవైతే ఉన్నాయో లేదా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ తీసుకున్న దానికి తర్వాత దాన్ని ఆపోజిట్ చేసేసి రెసిప్రోకల్ క్రాస్ లో తీసుకున్న దానికి ఎటువంటి వేరియేషన్ ఉండదు. అంటే F1 జనరేషన్ లో ఎటువంటి చేంజెస్ ఉండవు ఆటోజోమల్ డిసీజ్ అయితే కనుక, లేదా ఆటోజోమల్ క్యారెక్టర్స్ అయితే కనుక. సెకండ్ క్యారెక్టర్ సంబంధించిన ఏంటంటే, క్యారెక్టర్స్ ఇన్హెరిటెడ్ డిఫరెన్సెస్ ఇన్ రెసిప్రోకల్ క్రాస్. ఇవేంటంటే సెక్స్ క్రోమోజోమ్స్ కి సంబంధించినవి. ఇందాక ఆటోజోమ్స్ చెప్పుకున్నా, ఆటోజోమ్స్ లో మామూలుగా చేసిన దాన్ని తిప్పి చేసేసిన అంటే రెసిప్రోకల్ క్రాస్ చేసిన ఎటువంటి చేంజెస్ కనిపించదు F1 జనరేషన్ లో. కానీ ఇక్కడికి వచ్చేసరికి సెక్స్ క్రోమోజోమ్ లోకి వచ్చేసరికి మనం ఆల్రెడీ చూసాం. ఇందాక డ్రోసోఫిలాలో ఫస్ట్ దానిలో మనకి ఏం చేసుకున్నామంటే, ఫీమేల్ వచ్చేసరికి రెడ్ ఐడ్ ఫీమేల్ తీసుకున్నాం, వైట్ కలర్డ్ మేల్ ని తీసుకున్నాం. F1 జనరేషన్ లో అందరూ రెడ్ కలర్డే వచ్చామని చెప్పుకున్నాం. రెసిప్రోకల్ క్రాస్ చేసినప్పుడు అంటే పేరెంట్స్ ని రివర్స్ చేసినప్పుడు, అంటే వైట్ ఐడ్ ఫీమేల్ ని రెడ్ ఐడ్ మేల్ తో క్రాస్ చేసినప్పుడు F1 జనరేషన్ లో మనకు వచ్చిన వాళ్ళు ఏంటంటే 50% రెడ్ ఐడ్, 50% వైట్ ఐడ్ వచ్చింది. ఇందాక చూసాం అది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సెక్స్ క్రోమోజోమ్ కు సంబంధించినప్పుడు రెసిప్రోకల్ క్రాస్ లో డిఫరెన్సెస్ వస్తుందని చెప్తుండు. ఇన్హెరిటెన్స్ అనేది కొంత చేంజ్ అవుతుందని చెప్తుండు. ఓకేనా? మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసామన్నా, మరలా అది ఒకసారి చూడండి. అది ఇప్పుడు చెప్పిన దానికి, మోస్ట్ ఆఫ్ ది వై లింక్డ్ జీన్స్ హెల్ప్ డిటర్మైన్ ద సెక్స్. వై లింక్డ్ జీన్స్ మాక్సిమం దేన్ని డిటర్మైన్ చేస్తాయి అంటే సెక్స్ నే డిటర్మైన్ చేస్తాయి. ఎక్స్ క్రోమోజోమ్స్ హ్యావ్ జీన్స్ ఫర్ మెనీ క్యారెక్టర్స్ అన్రిలేటెడ్ టు సెక్స్. ఎక్స్ కి సంబంధించిన దానిలో అటు సెక్స్ కి చేస్తుంటుంటాయి, ఇటు ఆటోజోమ్లకు సంబంధించిన క్యారెక్టర్స్ ని చేస్తుంటుంటాయి, డిటర్మైన్ చేస్తూ ఉంటుంటాయి. ఫస్ట్ ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ హ్యూమన్స్ లో ఎలా ఉంటుంది? జెనెటిక్ డిసీజ్ కాజ్డ్ బై, అంటే ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనేవి ఎలా వస్తున్నాయి అంటే, ఎక్స్ లింక్డ్ జీన్స్ లో ఏదైనా మ్యూటేషన్స్ వచ్చినప్పుడు, ఓకేనా, అంటే ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉండే జీన్స్ లో ఏదైనా మ్యూటేషన్స్ వచ్చినప్పుడు అవి ఏమవుతున్నాయంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటాయి. జెనెటిక్ డిసీజ్ కాజ్డ్ బై మ్యుటేషన్స్ ఆఫ్ జీన్స్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్. ఈ మ్యుటేషన్స్ వచ్చినాయి ఏమవుతుంది అంటే, ఎక్స్ లింక్డ్ డిసీజ్ ఆర్ మోస్ట్లీ రెసెసివ్. ఎక్స్ లింక్డ్ కి సంబంధించిన మాక్సిమం ఏం చెప్తున్నారంటే రెసెసివ్ అని చెప్తున్నాను. అంటే వీటిలో డామినెంట్ ఏమి ఉండవు, మాక్సిమం డామినెంట్ ఉండవు అని చెప్తున్నాను. అంటే ఎక్స్ లింక్డ్ అంటే ఎక్స్ మీద ఉండే జీన్స్ లో ఏదన్నా మ్యుటేషన్స్ వచ్చినప్పుడు, ఓకేనా, ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, జెనెటిక్ డిసీజ్ కాజ్డ్ బై మ్యుటేషన్స్ ఆఫ్ ది జీన్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్. అంటే మనకి జెనెటిక్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే, ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉండే జీన్స్ లో గనక ఏమన్నా మ్యుటేషన్స్ వస్తే ఈ జెనెటిక్ డిసీజ్ అనేవి వస్తాయి. ఈ ఎక్స్ లింక్డ్ జెనెటిక్ డిసీజ్ అన్ని కూడా ఏంటంటే మోస్ట్లీ రెసెసివ్ అంటాడు. మోస్ట్లీ రెసెసివ్ అంటే మనకేందంటే ఫీమేల్స్ లో మనకి 2 ఎక్స్లు ఉంటాయి కాబట్టి ఒక దాని మీద ఉన్న మనకి డిసీజ్ రాదు, రెసెసివ్ కాబట్టి. అదే మేల్లో ఒక దాని మీద ఉన్న ఒక ఎక్సే ఉంటుంది కాబట్టి డిసీజ్ వచ్చే అవకాశం ఉందని చెప్తాం.
రెసెసివ్ అని చెప్తాం. మేల్స్ ఆర్ హైలీ ఎఫెక్టెడ్. ఇక్కడ ఫీమేల్స్ కన్నా మేల్స్ అనే వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఒక ఎక్సే ఉంటుంది మేల్లో. ఈ ఒక ఎక్స్ మీద మ్యూటెంట్ అలెల్ ఉంటే గనక వెంటనే మనం ఆల్రెడీ డ్రోసోఫిలాలో చూసాం, దీని మీద మ్యూటెంట్ అలెల్ ఉంటే కనుక ఇది ఎఫెక్ట్ అయినట్టే. ఫీమేల్స్లో 2 ఎక్స్లు ఉంటాయి కాబట్టి ఫీమేల్ హ్యావ్ 2 ఎక్సెస్. ఫీమేల్స్లో 2 ఎక్సెస్ ఉంటున్నాయి కాబట్టి ఒక దాని మీద మ్యూటెంట్ అలెల్ ఉన్నా ఇంకో దాని మీద దానికి సంబంధించిన డామినెంట్ ఉంటుంది కాబట్టి అది ఏం చేస్తుందంటే దీన్ని సప్రెస్ చేస్తూ ఉంటుంది. అందుకే ఫీమేల్స్ ఏంటంటే క్యారియర్గా ఉంటారు. మేల్స్ వచ్చేసరికి దేనిలో ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఏమైనా ఉంటే, ఎక్స్ లింక్డ్ డిసీజ్ ఏమైనా ఉంటే, మేల్స్ వచ్చేసరికి ఒకటే ఎక్స్ ఉంటుంది కాబట్టి ఇక దానిలో ఆ జీన్ని ఆ అలెల్ని సప్రెస్ చేసే అలెల్ ఇంకోటి లేదు కాబట్టి ఏమవుతుందంటే దానికి డిసీజ్ వచ్చేస్తుంది, ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది మేల్ అనేది. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కలర్ బ్లైండ్, హీమోఫిలియా, డుచెన్ మస్కులార్ డిస్ట్రోఫీ. ఇవేంటంటే ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ కలర్ బ్లైండ్నెస్. కలర్ బ్లైండ్నెస్ అంటే మనకేం చెప్తున్నాం అంటే వీటిలో కోన్ సెల్స్ ఏం చేస్తాయంటే సెన్సిటివ్ టు కలర్ అని చెప్తున్నాం. అంటే కోన్ సెల్స్ ఏం చేస్తాయంటే కలర్ విజన్ కోసం యూజ్ అవుతూ ఉంటుంది. దీన్ని అంటే ఈ కలర్ని కంట్రోల్ చేసేది ఏంటంటే అంటే జెనెటికల్ గా కంట్రోల్ చేసేది ఏంటంటే కనుక ఎక్స్ క్రోమోజోమ్. అంటే మనకి కలర్ని ఐడెంటిఫై చేయటం వీటన్నిటిని జెనెటికల్ గా కంట్రోల్ చేసేది ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్. ఈ ఎక్స్ క్రోమోజోమ్ లో ఏదన్నా మ్యుటేషన్స్ వస్తే కనుక మనం ఆ కలర్స్ ని ఐడెంటిఫై చేయలేం. దీన్ని ఏమంటాం అంటే కలర్ బ్లైండ్నెస్ అంటాం. కలర్ బ్లైండ్నెస్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయి నాన్న. ప్రొటెనోపియా, డిటర్నోపియా, ట్రైటనోపియా. ప్రొటెనోపియాకి వచ్చేసరికి రెడ్ కలర్ బ్లైండ్నెస్ అంటాం. దీన్ని రెడ్ కలర్డ్ బ్లైండ్నెస్ అంటున్నాం. ఎందుకు రెడ్ కలర్ బ్లైండ్నెస్ అంటాం అంటే రెడ్ కలర్ని ఐడెంటిఫై చేయలేరు వీళ్ళు. మనకు సిగ్నల్స్ దగ్గర రెడ్ కలర్ పడినా వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఎందుకంటే వీళ్ళల్లో ఆ కలర్కి సంబంధించిన జీన్లో మ్యూటేషన్ వచ్చింది, ఐడెంటిఫై చేయలేరు వాళ్ళు. రెడ్కి గ్రీన్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయలేరు. ఓకేనా? అక్కడ సిగ్నల్ రెడ్ కలర్ పడినా ఆ ట్రాఫిక్లో కామ్గా వెళ్ళిపోతూ ఉంటుంటారు. వాళ్ళని ఏమనుకోవాలంటే మనం ప్రొటెనోపియా అనుకోవాలని. డిటర్నోపియా వీళ్ళేందంటే గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ అంటాం వీళ్ళని. గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఎందుకంటే వీళ్ళు గ్రీన్ కలర్ని ఐడెంటిఫై చేయలేరు. రెడ్ కలర్ పడి గ్రీన్ కలర్ పడిన వెళ్ళడు, అక్కడే కూర్చొని చూస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే గ్రీన్ కలర్ ఐడెంటిఫై చేయలేడు అక్కడ సిగ్నల్స్ దగ్గర. ఓకేనా? ట్రైటనోపియా వీళ్ళేందంటే దీన్ని ఏమంటాం అంటే బ్లూ కలర్ బ్లైండ్నెస్ అంటున్నాను. ఎందుకంటే వీళ్ళు బ్లూ కలర్ని ఐడెంటిఫై చేయలేరు. బ్లూ కలర్ చూపిస్తే వేరే కలర్ చెప్తూ ఉంటుంటారు. ఇక్కడికి వచ్చేసరికి ప్రొటెనోపియా, జిటనోపియా ఈ రెండు కూడా ఎక్స్ లింక్డ్ డిసీజ్. అంటే ఈ రెండింటికి సంబంధించిన జీన్స్ దేని మీద ఉంటాయి అంటే ఎక్స్ మీద ఉంటాయి. ట్రైటనోపియా అనేది ఏంటంటే ఆటోజోమల్ డిసీజ్. అంటే ఆటోజోమ్స్ లో ఏదన్నా మ్యూటేషన్ వస్తే కనుక ఆ జీన్కి సంబంధించిన దాంట్లో అప్పుడు ట్రైటనోపియా అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ రెడ్ కలర్డ్, గ్రీన్ కలర్డ్ బ్లైండ్నెస్. రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఏమంటున్నాం అంటే మనం డాల్టోనిజం అంటున్నాం. రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఏమంటున్నాం అంటే డాల్టోనిజం అంటున్నాను. ఎందుకంటే డాల్టన్ అనే సైంటిస్ట్ ఐడెంటిఫై చేశాడు కాబట్టి దీన్ని డాల్టోనిజం అంటున్నాం. ఈ కలర్ బ్లైండ్నెస్ ని ఏ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేస్తామంటే ఇషిహారా టెస్ట్ లేదా ఇషిహారా చార్ట్స్ ను ఉపయోగించి ఆ కలర్స్ ని ఐడెంటిఫై చేయటం. అక్కడ ఏదైనా డిఫెక్ట్ ఉంటే కనుక కలర్ బ్లైండ్నెస్ ఉందని చెప్తాం. ఓకేనా? ఇషిహారా టెస్ట్ లేదా ఇషిహారా చార్ట్స్ ని యూజ్ చేస్తామని చెప్తున్నాను. ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ లో మనం టెస్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఏ పేరెంట్స్ ని తీసుకుంటున్నాం. ఇక్కడ పేరెంట్స్కి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే నార్మల్ మదర్. ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ ఏమీ లేదు. నార్మల్ మదర్ని కలర్ బ్లైండ్ ఫాదర్తో క్రాసింగ్ చేస్తున్నాం. నార్మల్ మదర్ని కలర్ బ్లైండ్ ఫాదర్తో క్రాసింగ్ చేస్తున్నాను అన్న. నార్మల్ మదర్ కూడా ఎలా ఉందంటే
హోమోజైగస్ కండిషన్లో ఉంది. కలర్ బ్లైండ్నెస్ని సితో ఇండికేట్ చేస్తున్నానన్న. క్యాపిటల్ సి ఉంటే కనుక నార్మల్, ఓకేనా. స్మాల్ సి ఉంటే కనుక కలర్ బ్లైండ్నెస్. క్యాపిటల్ సి ఉన్నాయి కాబట్టి హోమోజైగస్ అని చెప్తున్నాం. హోమోజైగస్ నార్మల్ మదర్, నార్మల్ ఫీమేల్ ఏమో. ఇక్కడికి వచ్చేసరికి కలర్ బ్లైండ్, దీనిలోకి వచ్చేసరికి మనకు హెట్రోజైగస్ ఏం చెప్పం వీళ్ళని, ఓకేనా. అది ఎందుకంటే ఎక్స్ మీదకి సంబంధించిన ఎక్స్ మీదే ఉంటుంది కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి వీటి నుంచి వచ్చే గ్యామెట్స్, హోమోజైగస్ నార్మల్ మదర్ నుంచి వచ్చే గ్యామెట్ ఏంటంటే ఎక్స్ క్యాపిటల్ సి. మేల్ నుంచి రెండు రకాల గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయన్న, ఎక్స్ స్మాల్ సి, వై. ఇప్పుడు వీటి మధ్య ఫ్యూజన్ జరిగినప్పుడు, మేల్కి ఫీమేల్కి గ్యామెట్స్ మధ్య ఫ్యూజన్ జరిగినప్పుడు F1 జనరేషన్లో వచ్చేవాళ్ళు వీళ్ళు, F1 జనరేషన్లో వీళ్ళిద్దరూ వస్తున్నారు అన్న, ఓకేనా. F1 జనరేషన్లో ఎక్స్ క్యాపిటల్ సిని, ఓకేనా, ఎక్స్ స్మాల్ సితో క్రాస్ అయినప్పుడు ఏమొస్తుందంటే ఎక్స్ క్యాపిటల్ సి, ఎక్స్ స్మాల్ సి అంటే క్యారియర్. క్యారియర్ అంటే కనుక ఏమో చెప్తూ అంటే క్యారియర్ అయినా నార్మలే ఏమో, ఎందుకంటే 2 ఎక్స్లు ఉన్నాయి, 2 అలెల్స్ ఉన్నాయి. 2 అలెల్స్లో ఒకటేమో మ్యూటెంట్ అలెలు, ఒకటేమో డామినెంట్ అలెలు. ఈ డామినెంట్ అలెలు దీని యొక్క ఎక్స్ప్రెషన్ని సప్రెస్ చేస్తుంది. అందుకే వీళ్ళు బయటికి నార్మల్గానే ఉంటారు. ఒక మ్యూటెంట్ అల్లెల్ లోపల ఉన్న బాడీలో వీళ్ళు ఏంటంటే నార్మల్గానే ఉంటారు, అన్ని కలర్స్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంటారు, ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి మనకి వీళ్ళని ఎక్స్ క్యాపిటల్ సిని వైతో చేసినప్పుడు వచ్చేది కూడా ఎక్స్ క్యాపిటల్ సి వై అంటే వీళ్ళు నార్మల్. అంటే మనకి F1 జనరేషన్ ఎలా ఉంటున్నారంటే అందరూ కూడా నార్మల్ పర్సన్సే వస్తున్నారు, ఓకేనా. కాకపోతే ఫీమేల్ క్యారియర్ అని చెప్తాం అంతే. ఈ క్యారియర్ ఫీమేల్ని అంటే F1 జనరేషన్ని మరలా క్రాసింగ్ చేసినప్పుడు F2 జనరేషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు F1 జనరేషన్ నుంచి మనకు వచ్చే గ్యామెట్స్ ఏంటి అంటే ఇవి ఎక్స్ క్యాపిటల్ సి, ఎక్స్ స్మాల్ సి, ఎక్స్ క్యాపిటల్ సి, వై. ఇవి స్పర్మ్స్ ఫామ్ అవుతుంది వీటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు. ఇది మేల్ గ్యామెట్స్, ఇవి ఫీమేల్ గ్యామెట్స్. వీటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చే జనరేషన్ F2లో వచ్చే జనరేషన్స్ ఎలా ఉన్నారంటే నార్మల్ వాళ్ళు మనకేంటంటే 75% ఉన్నారు టోటల్ జనరేషన్. టోటల్ ప్రోజెనీ అని అడిగితే కనుక 75% అని చెప్తున్నాను, ఓకేనా. నార్మల్ పర్సన్స్. కలర్ బ్లైండ్ ఎంతంటే 25% ఒకళ్ళే ఉన్నారు. అలా కాకుండా మేలు ఫీమేల్ సపరేట్ అడిగారు అనుకున్నాను. ఫీమేల్స్లోకి వస్తే వీళ్ళిద్దరు ఫీమేల్లో 100% ఫీమేల్స్ ఎలా ఉన్నారంటే నార్మల్ విజన్తోనే ఉన్నారు, ఓకేనా. మేల్స్లోకి వచ్చేసరికి 50% నార్మల్ విజన్, 50% కలర్ బ్లైండ్. ఇక్కడ దీనిలోకి వచ్చేసరికి క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ గురించి ఒకటి చెప్తానన్నా. క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ ఫాదర్ కలర్ బ్లైండ్నెస్, ఫాదర్ నుంచి అంటే ఫాదర్లో ఉంది ఈ క్యారెక్టర్, ఫాదర్లో ఉంది. F1 జనరేషన్లో ఎవరికీ లేదు ఆ డిసీజ్, కానీ F2 జనరేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం వచ్చింది ఆ డిసీజ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, F1 అంటే పేరెంట్స్లో ఉన్న ఈ మ్యూటెంట్ అల్లెల్ అనేది F2 జనరేషన్లో ఉన్న సన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే త్రూ క్యారియర్ మదర్, ఓకేనా. క్యారియర్ మదర్ ద్వారా అంటే F1 జనరేషన్లో ఉన్న క్యారియర్ మదర్ ద్వారా పేరెంట్స్ నుంచి F2 జనరేషన్ కంటే గ్రాండ్ సన్కి ఈ మ్యూటెంట్ అల్లెల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్న. దీన్ని ఏమంటాం అంటే క్రిస్ క్రాస్ ప్యాటర్న్ అంటాం, ఓకేనా. ఇలా ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మనకి ఈయన ఫాదర్ నుంచి గ్రాండ్ సన్కి వస్తుంది. ఈడు గ్రాండ్ సన్కి ఎవరి ద్వారా వస్తుందంటే త్రూ క్యారియర్ మదర్. ఏమి ఎక్కడ ఉంది, F1 జనరేషన్లో ఉంది, ఓకేనా. అందుకే మనం మ్యారేజ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటున్నాను. ఎందుకంటే మనకు కొంతమంది పైకి కనిపిస్తుంది ఇక్కడ F1 జనరేషన్లో ఉంది, వీళ్ళ ఫాదర్కు ఉంది కలర్ బ్లైండ్నెస్, కానీ ఏమొక లేదు, ఏమో క్యారియర్గా ఉంది. ఏమో నుంచి వచ్చే సన్నుకు మాత్రం కలర్ బ్లైండ్నెస్ ఉంది. అంటే మనకి ఎక్స్ లింక్డ్ క్యారెక్టర్స్ అనేవి ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఫీమేల్ నుంచి, అంటే మదర్ నుంచి
సన్కి ఎప్పుడు ఎక్స్ సంబంధించిన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటుంది. ఓకేనా? అంటే మదర్ నుంచి సన్స్కి కంపల్సరీగా ఒక ఎక్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? దీన్ని క్రిస్ క్రాస్ ప్యాటర్న్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక జనరేషన్లో స్కిప్ అవుతుంది. స్కిప్ జనరేషన్ అని కూడా అంటున్నాను దీన్ని. అంటే ఇక్కడ ఉంది జనరేషన్, ఈ జనరేషన్లో కలర్ బ్లైండ్నెస్ ఉంది, మరలా F2 జనరేషన్లో ఉంది, F1 జనరేషన్లో లేదు. అంటే క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్లో ఏమవుతుందంటే స్కిప్ జనరేషన్, ఒక జనరేషన్లో స్కిప్ అయింది ఆ క్యారెక్టర్. ఓకేనా? నెక్స్ట్ జనరేషన్లో కనిపిస్తుంది మరలా అది కలర్ బ్లైండ్నెస్ అనేది. అది నెక్స్ట్ ఇంకో దానిలో ఏం చేస్తుందంటే, ఇంకో ఎగ్జాంపుల్ మనకి కలర్ బ్లైండ్ మదర్ని నార్మల్ ఫాదర్తో క్రాస్ చేస్తున్నాను. కలర్ బ్లైండ్ ఫాదర్ని నార్మల్ మదర్తో క్రాస్ చేస్తున్నాను, అదే నార్మల్ ఫాదర్తో క్రాస్ చేస్తున్నప్పుడు ఎవరు వస్తున్నారు? వీళ్ళ యొక్క జీనోటైప్ ఏంటంటే కలర్ బ్లైండ్ ఎక్స్ స్మాల్ సి, నార్మల్ ఫాదర్ ఎక్స్ క్యాపిటల్ సి వై. వీళ్ళ నుంచి వచ్చే గ్యామెట్స్ ఎక్స్ స్మాల్ సి, వీళ్ళ నుంచి వచ్చే గ్యామెట్స్ ఎక్స్ క్యాపిటల్ సి వై. 2 గ్యామెట్స్ వస్తుంది, మేల్ నుంచి ఫీమేల్ నుంచి ఒకటే గ్యామెట్ అవుతుంది. ఇక్కడ F1 జనరేషన్లో మనకు వచ్చే వాళ్ళు ఎలా వస్తున్నారంటే, అంటే వీటి మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు, అంటే ఓవార్కి స్పర్మ్స్కి క్రాసింగ్ జరిగినప్పుడు, ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు F1 జనరేషన్లో వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే క్యారియర్ ఫీమేల్స్, అంటే నార్మల్ ఫీమేల్ కలర్ బ్లైండ్ సన్. ఓకేనా? కలర్ బ్లైండ్ మేల్ వస్తున్నారు. అంటే మనకి పేరెంట్స్ ఏం తీసుకున్నాం, కలర్ బ్లైండ్ మదర్ని నార్మల్ ఫాదర్తో క్రాస్ చేసినప్పుడు మనకు వచ్చే F1 జనరేషన్లో ఎలా ఉన్నారంటే ఫీమేల్ వచ్చేసరికి క్యారియర్ ఫీమేల్, అంటే ఏమో నార్మలే, కలర్ బ్లైండ్నెస్ ఏమి లేదు. కానీ ఎవరికి కలర్ బ్లైండ్నెస్ ఉందంటే కనుక వచ్చిన సన్కి కలర్ బ్లైండ్నెస్ ఉంది. అంటే ఈ కలర్ బ్లైండ్నెస్ క్యారెక్టర్ ఎవరి నుంచి ట్రాన్స్ఫర్ అయింది? మదర్ నుంచి. ఇక్కడ ఉండే మదర్లో ఉండే ఒక ఎక్స్ ఇక్కడ నుంచి మేలుకు వచ్చేసింది, అందుకే ట్రాన్స్ఫర్ అయింది. ఫీమేల్ మాత్రం క్యారియర్గానే ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే క్యారియర్ మదర్ని కలర్ బ్లైండ్ ఫాదర్తో క్రాస్ చేసినప్పుడు, ఓకేనా? క్యారియర్ ఫీమేల్ కలర్ బ్లైండ్ మ్యాన్తో క్రాసింగ్ చేసినప్పుడు వచ్చే జనరేషన్ ఎలా ఉంది? వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి క్యారియర్ ఫీమేల్ అంటే ఎక్స్ క్యాపిటల్ సి ఎక్స్ స్మాల్ సి, కలర్ బ్లైండ్ ఎక్స్ స్మాల్ సి వై. ఇక్కడ వచ్చే గ్యామెట్స్ 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తున్నాయి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తున్నాయి నన్ను. ఇప్పుడు వీళ్ళ మధ్య ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఇది మేల్ గ్యామెట్స్, ఇవి ఫీమేల్ గ్యామెట్స్, ఇవి మేల్ గ్యామెట్స్. వీటి మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు ఎక్స్ క్యాపిటల్ సి వై, ఎక్స్ స్మాల్ సి వై. అంటే వచ్చే జనరేషన్ ఎలా ఉన్నారంటే నార్మల్ 50% ఉన్నారన్న, డిసీజ్ 50% ఉన్నారు కదా. అంటే టోటల్ ఫీమేల్స్ వచ్చేసరికి మనకేం చెప్తామంటే ఫీమేల్స్లో నార్మల్ 50%, డిసీజ్ 50% అని చెప్తున్నాం. అంటే కలర్ బ్లైండ్నెస్ 50% అని చెప్తాం. వచ్చిన ఫీమేల్ ఎలా వచ్చిందంటే క్యారియర్ ఫీమేల్ వచ్చింది, అంటే హెట్రోజైగస్ ఫీమేల్ వచ్చింది. హెట్రోజైగస్ ఫీమేల్ అన్న 2 అలెల్స్ ఉన్నాయి కాబట్టి 2 టైప్స్ ఆఫ్ అలెల్స్ ఉన్నాయి కాబట్టి హెట్రోజైగస్ ఫీమేల్ అంట. నార్మల్ మేల్ వచ్చింది. మేల్స్లోకి వచ్చేసరికి 50% నార్మల్, 50% కలర్ బ్లైండ్ అని చెప్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్న, వీటిలో ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని అడుగుతుంటుంటే చూసుకోవాలి జాగ్రత్త. హీమోఫిలియా, దీన్ని బ్లేడర్స్ డిసీజ్ అంటున్నాం లేదా రాయల్ డిసీజ్ అంటున్నాం. నార్మల్ పర్సన్స్కి అయితే ఏదన్నా వూండ్ ఫామ్ అయినప్పుడు బ్లీడింగ్ అయ్యేసి కొన్ని సెకండ్స్లో, కొన్ని మినిట్స్లోనే మనకేమవుతుందంటే అక్కడ బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంటుంది. కానీ హీమోఫిలిక్ పర్సన్స్లో ఏమవుతుందంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. క్లాట్ అవ్వకుండా మనకేమవుతుంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఒక్కోసారి చనిపోతూ ఉంటుంది. బ్లడ్ ఊజెస్ కంటిన్యూస్లీ
లీడింగ్ టు ద లాస్ ఆఫ్ బ్లడ్, ఈవెన్ డెత్ సమ్ టైమ్స్. ఎందువలన వస్తుందంటే ఇది కూడా ఎక్స్ లింక్డ్ డిసీజే, హీమోఫిలియా కూడా. హీమోఫిలియాని అంటే బ్లీడింగ్ ని కంట్రోల్ చేసే జీన్స్ లో ఏదన్నా మ్యుటేషన్స్ వచ్చినప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వదు, ఓకేనా? ఎందుకంటే ఆ జీను క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ జీన్ లో మ్యుటేషన్స్ వచ్చిందో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవ్వవు. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవ్వకపోతే బ్లడ్ క్లాట్ అవ్వదు, అందుకే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటే బ్లీడర్స్ డిసీజ్ అంటాం. రాయల్ డిసీజ్, రాయల్ డిసీజ్ అని ఎందుకన్నా అంటే క్వీన్ విక్టోరియా ఫ్యామిలీలో ఇది ఎక్కువ కనిపించింది అన్న. వాళ్ళ రాయల్ ఫ్యామిలీ అంటాం కాబట్టి వాళ్ళల్లో ఏంటంటే ఈ డిసీజ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటుంటే రాయల్ డిసీజ్ అని కూడా అంటాం, వాళ్ళ కామన్. హీమోఫిలియాలో మనకేంటంటే హీమోఫిలియా ఏ, హీమోఫిలియా బి, హీమోఫిలియా సి అనే టైప్స్ ఉన్నాయి. హీమోఫిలియా ఏ ఇది ఎందువల్ల వస్తుంది? హీమోఫిలియా ఏ అనేది బ్లడ్ ఫెయిల్స్ టు కోయాగులేట్ డ్యూ టు ద డిఫిషియన్సీ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ 8th క్లాటింగ్ ఫ్యాక్టర్ మనకి ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. 8th క్లాటింగ్ ఫ్యాక్టర్ ఏమంటాం అంటే యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్ అంటున్నాం, ఓకేనా? అంటే యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్ ని ప్రొడ్యూస్ చేసే జీన్ లో మ్యుటేషన్స్ రావటం వల్ల దాని నుంచి ఇది ఫామ్ అవ్వట్లా. ఎప్పుడైతే ఇది ఫామ్ అవ్వట్లేదో అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దీన్ని హీమోఫిలియా ఏ అంటున్నాను నన్ను. ఏలో ఏ క్లాటింగ్ ఫ్యాక్టర్ డిఫిషియన్సీ వల్ల వస్తుందంటే 8. మోస్ట్ కామన్ హీమోఫిలియా ఏదంటే కనుక హీమోఫిలియా ఏ. 80% అంటే హీమోఫిలియాలో 80% ఎక్కువగా వచ్చేది ఏదంటే కనుక హీమోఫిలియా ఏనే బ్లీడింగ్ డిసీజ్ లో. హీమోఫిలియా బి ఇదేంటంటే డిఫిషియన్సీ ఆఫ్ 9th ప్లాస్మా ప్రోటీన్, అదే 9th క్లాటింగ్ ఫ్యాక్టర్ డిఫిషియన్సీ వల్ల ఇది వస్తుందన్న. 9th క్లాటింగ్ ఫ్యాక్టర్ ఏమంటాం అంటే క్రిస్మస్ ఫ్యాక్టర్ అంటాం, లేదా ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ కాంపోనెంట్ అంటాం, పిటిసి, ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ కాంపోనెంట్. దాన్నే క్రిస్మస్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. 9th ఫ్యాక్టర్ డిఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటంటే హీమోఫిలియా బి అంటున్నాం. హీమోఫిలియా సి ఇదేంటంటే ఇది ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్. ఆటోజోమ్స్ లో డిఫెక్ట్ వల్ల ఈ హీమోఫిలియా సి అనేది వస్తుంది. ఇవి హీమోఫిలియా గురించి. హీమోఫిలియా అడిగినా కలర్ బ్లైండ్ అడిగినా సేమ్ ఒకటే ఫార్ములా వేసుకుంటున్నాను. ఏవైతే చార్ట్స్ వేసుకున్నామో దానికి సి ప్లేస్ లో హెచ్ని యాడ్ చేస్తాం అంతే. నార్మల్ పర్సన్ అన్నాం అనుకో క్యాపిటల్ హెచ్ అంటే ఎక్స్ఎక్స్ ప్లేస్, ఎక్స్ఎక్స్ పైన మనం సిసి వేసాం కదా ఇందాక, దాని ప్లేస్ లో మనం వేస్తాం. అంటే నార్మల్ అయితే కనుక ఎక్స్ఎక్స్ క్యాపిటల్ హెచ్ వేస్తాం. ఒకవేళ హీమోఫిలిక్ పర్సన్ అనడం అనుకున్నాను వాళ్ళకేం చెప్తాం అంటే స్మాల్ హెచ్ అంటాం, ఎందుకంటే ఇవి రెసెసివ్ కాబట్టి. అది ఏది అడిగినా కానీ కలర్ బ్లైండ్ అడిగితే కలర్ బ్లైండ్ వేస్తాం, హీమోఫిలియా అడిగితే ఓన్లీ అక్కడ ఏంటంటే లెటర్స్ ని చేంజ్ చేయటమే. హెచ్ అయితే హీమోఫిలియా అయితే హెచ్ పెడతాం, కలర్ బ్లైండ్నెస్ అయితే సి పెడతాం. డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ డిఎండి ఇది కూడా ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ట్రైట్ నన్ను. డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ ఇదేంటంటే లేతల్ రెసెసివ్ ట్రైట్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది? చనిపోతుంటారు. లేతల్ అంటే డెత్ని కాజ్ చేస్తుంది. ఎందువల్ల వస్తుందంటే మ్యుటేషన్స్ ఇన్ ద డిస్ట్రోపిన్ జీన్ లో మ్యుటేషన్స్ రావటం వల్ల మనకి డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది వస్తుంది. డిస్ట్రోపిన్ జీన్ అనే జీన్ ఏమంటామంటే లార్జెస్ట్ జీన్ అని చెప్తున్నాను. హ్యూమన్ బీయింగ్స్ లో లార్జెస్ట్ జీన్ అని చెప్తాం, ఓకేనా? ఎందువల్లంటే దీనిలో 3000 బేస్ పెయిర్స్ ఉంటున్నాయి. అందుకే లార్జెస్ట్ జీన్ ఏదంటే డిస్ట్రోపిన్ జీన్ అంటున్నాను.
ఈ డిస్ట్రోపిన్ జీన్లో మ్యుటేషన్స్ రావటం వల్ల ఈ డిసీజ్ వస్తుందని చెప్తుంది. ఇది దేని మీద ఉంటుందంటే ఈ జీను ప్రజెంట్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంటుంది. ఇది డిస్ట్రోపిన్ జీన్ అనేది. డిస్ట్రోపిన్ జీన్ నుంచి రిలీజ్ అయ్యే ప్రోటీన్ ఏంటంటే కనుక డిస్ట్రోపిన్ ప్రోటీన్. ఈ డిస్ట్రోపిన్ ప్రోటీన్ యొక్క ఫంక్షన్ ఏంటి? డిస్ట్రోపిన్ అనేది స్ట్రక్చరల్ కాంపోనెంట్ విత్ ఇన్ ద స్కెలిటల్ మజిల్. స్కెలిటల్ మజిల్లో స్ట్రక్చరల్ కాంపోనెంట్ అని చెప్తున్నాను డిస్ట్రోపిన్ని. ఇది స్కెలిటల్ మజిల్ యొక్క సార్కోలెమ్మ. ఇది సార్కోలెమ్మ అన్న. ఇవి లోపల వైపున ఇవి ఉన్నాయి ఏంటంటే ఫిలమెంట్స్, యాక్టిన్ ఫిలమెంట్స్. ఇవి యాక్టిన్ ఫిలమెంట్స్ పెరిఫెరల్ గా ఉన్న యాక్టిన్ ఫిలమెంట్స్ ఇవి. ఇంకా లోపల వైపున కూడా యాక్టిన్ ఫిలమెంట్స్ ఉంటున్నాయి. మనం ఏంటంటే అవుట్లైన్ లో ఉండే యాక్టిన్ ఫిలమెంట్స్ వేసుకున్నాం. ఈ డిస్ట్రోపిన్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇవి డిస్ట్రోపిన్ ప్రోటీన్స్ అన్నది. ఇది డిస్ట్రోపిన్ ప్రోటీన్. డిస్ట్రోపిన్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే కనెక్ట్స్ సార్కోలెమ్మ టు outer layer of muscle fibers. ఏవైతే మజిల్ ఫైబర్స్ అవుటర్ లైన్ లో మజిల్ ఫైబర్స్ ఉన్నాయో వాటిని సార్కోలెమ్మ అని రెండింటిని కనెక్ట్ చేసేది ఏంటంటే డిస్ట్రోపిన్ ప్రోటీన్. ఈ డిస్ట్రోపిన్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే మజిల్ ఫైబర్స్ కావాల్సిన స్ట్రెంగ్త్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? మజిల్ ఫైబర్స్ కావాల్సిన స్ట్రెంగ్త్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ ఈ ప్రోటీన్ రిలీజ్ అవ్వలేదు అనుకున్నాను, ఏమవుతుందంటే మజిల్ కాంట్రాక్షన్ అప్పుడు మజిల్ ఫైబర్ వీక్ అయిపోయి బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంటుంది మజిల్ ఫైబర్స్. దీనివల్ల ఏమవుతుందంటే మజిల్ రెడ్యూస్ అయిపోతూ ఉంటుంటుంది. చిన్నగా కొంత ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే 20 years లోపులోనే చనిపోతూ ఉంటుంటున్నాను మేల్స్ వచ్చేసరికి. ఎందుకంటే ఫస్ట్ 5 years వరకు బాగానే ఉంటుంది. చిన్నగా మజిల్ డీజనరేట్ అయిపోవటం స్టార్ట్ అవుతూ ఉంటుంటుంది. అందువల్ల వీళ్ళు ఏంటంటే మజిల్ పూర్తిగా డీజనరేట్ అయిపోయేసి నడవలేరు, ఏం చేయలేరు. ఇంకా 20 years వచ్చే లోపలనే చనిపోతారు వీళ్ళు. ఓకేనా? వీటిలో మనకు కావాల్సిన పాయింట్ మనం ఏం చెప్తామంటే all daughters of carrier females are normal. క్యారియర్ ఫీమేల్ నుంచి వచ్చిన డాటర్స్ అనే వాళ్ళు ఎలా ఉన్నారంటే నార్మల్ గా ఉన్నారని చెప్తున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీళ్ళు ఏంటంటే హోమోజైగస్ నేచర్ ఉంటుంది కాబట్టి 2 X క్రోమోజోమ్స్ ఉంటున్నాయి కాబట్టి ఒకదాని మ్యూటేషన్ జీన్ ఉన్నా ఇంకోటి ఏం చేస్తుందంటే డామినెంట్ దీన్ని సప్రెస్ చేస్తూ ఉంటుంటుంది. రెసెసివ్ పీనోటైప్స్, ఎవరైతే రెసెసివ్ పీనోటైప్స్ ఉంటారో ఫీమేల్స్ వాళ్ళు ఎగ్జిస్ట్ అవ్వలేరు అని చెప్తారు. అంటే వాళ్ళు ఉండరు, ఇంకా చనిపోతారు ఫీమేల్స్ వచ్చరికి. ఎందుకంటే ఫీమేల్స్ లో 2 X ఉంటున్నాయి. రెండిట్లో మనకేమవుతుందంటే రెండిటి మీద మ్యూటెంట్ జీన్ ఉందనుకున్నాను ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే వాళ్ళు ఇంకా బతకడం కూడా ఉండదు, చనిపోతారు. ఓకేనా? అదే మేల్కి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ మేలు ఫీమేల్లో మేల్లో క్యాపిటల్ డి అంటే డిస్ట్రోపిన్ మామూలుగానే ఉంది. ఇక్కడ ఏమి లేదు, ప్రాబ్లం ఏం లేదు, అన్ఎఫెక్టెడ్ ఏం లేదు. ఇక్కడ ఎక్స్ స్మాల్ డి వై వీళ్ళు ఏంటంటే ఎఫెక్ట్ అవుతున్నారు. ఇక్కడ క్యాపిటల్ డి ఫీమేల్కి వచ్చేసరికి అన్ఎఫెక్టెడ్. క్యాపిటల్ డి స్మాల్ డి క్యారియర్ నార్మల్ వీళ్ళు. స్మాల్ డి వీళ్ళు ఉండరు నాన్న, చనిపోతారు వీళ్ళు. ఓకేనా? ఎందుకంటే రెండింటి మీద ఉంది కాబట్టి ఇది ఎక్కువ సివియర్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ అంటే దీని ఎక్స్ప్రెషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది, జీన్ ఎక్స్ప్రెషన్ అనేది. అందుకే నాట్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అంటే డిస్ట్రోపిన్ మేల్ని క్యారియర్ ఫీమేల్తో క్రాస్ చేస్తున్నాం. క్రాస్ చేసినప్పుడు వచ్చేవాళ్ళు ఏంటంటే వీళ్ళ నుంచి వచ్చే గ్యామెట్స్, ఇవన్న 4 types ఆఫ్ గ్యామెట్స్ వస్తున్నాయి. వీళ్ళ మధ్య ఫ్యూజన్ జరిగినప్పుడు ఏమొస్తుందంటే క్యాపిటల్ డి స్మాల్ డి ఫీమేల్ నార్మల్, స్మాల్ డి వీళ్ళు సర్వైవ్ అవ్వలేరు నాన్న. ఎక్స్ క్యాపిటల్ డి వై నార్మల్, వీళ్ళు ఈ డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ ఉంది వీళ్ళకి.
వీళ్ళు ఏంటంటే 20 ఇయర్స్ లోపులోనే వీళ్ళు చనిపోతారు. అంటే ఫీమేల్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ అంటాడు ఇక్కడికి వచ్చేసరికి ఫీమేల్స్ ఎక్కడ మనకి ఎఫెక్ట్ అయినట్టు కనిపించలేదు, ఓన్లీ క్యారియర్గానే ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మేల్ వచ్చేసరికి మనకేంటంటే 20 ఇయర్స్ లోపలనే చనిపోతున్నారు కాబట్టి వాళ్ళు స్పెర్మటోజెన్సిస్ అంటే మనకేంటంటే వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు ఇంకా. అంటే ఫీమేల్లో ఏదన్నా మ్యుటేషన్ అవ్వటం వల్ల, అంటే ఎక్స్ క్రోమోజోమ్లో ఏదన్నా మ్యుటేషన్స్ రావటం వల్ల ఇది ఏమవుతుందంటే నెక్స్ట్ సన్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటుంది. ఫీమేల్ నుంచి మేల్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటుంది ఎక్స్ క్రోమోజోమ్. దీనివల్ల మేల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటారు. ఫీమేల్ అందరూ ఏంటంటే క్యారియర్గా ఉంటుంటారు. అందుకే ఫీమేల్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ అని చెప్తాం. గుర్తుపెట్టుకోవాలన్న జాగ్రత్తగా.